సినిమానే డల్లు మొత్తం స్క్రీన్ అంతా బ్లాక్ ఉంది. సో నెక్స్ట్ 3Dలో చూసినా అనుకుంటే ఇంకా బ్లాక్గా కనిపిస్తుంది. మామూలుగా మ్యాక్సిమం 2Dకి పోతే బాగుంటుంది. 3Dకి అయితే 2D ప్రిఫర్ చేస్తే సరిపోతుంది. 3D మాత్రం ఏమరా అంటే కొద్దిగా ఇబ్బంది అనమాట, బ్లర్ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. అన్న ఫిలిం చాలా బాగుందన్న, ఎక్సలెంట్గా ఉండాలి. చాలా సౌండ్ ఉంది, బాగా భారీగా ఇబ్బంది. ఎక్సలెంట్ సౌండ్, సూపర్ సెట్టింగ్స్, పాటలు బాగున్నాయి, చాలా బాగుందన్న. సూర్య యాక్టింగ్ బాగుందా? ఎక్సలెంట్ సూర్య యాక్షన్. కొట్టేస్తుందా 100% కొట్టేస్తుంది. బాగుంది అంటే యాక్షన్ ఎక్కడ డల్ అనిపించదా సినిమా? ఏమి డల్లే అనిపించలేదన్న, సూపర్గా ఉండదు ఫిలిం మాత్రం, అల్టిమేట్గా ఉండదు. కేక. తమిళ హీరో అయినా కానీ ఎక్సలెంట్గా చేశారు. బాగుందండి, బాగుంది. సినిమా బాగుంది బ్రో, బాగుంది, చాలా బాగుంది. డిఎస్పి మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ బాగా పోతుంది. హీరో సూర్య బాగా చేశాడు, బాగా సూపర్ గా చేశారు. పార్ట్ 2 కూడా ఉంది. నైస్ బాగుంది. బాగుందన్నా. బాగుంది బ్రో, ఓకే ఉంది. డిపెండ్స్ అనమాట, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. ఓకే, నాకు నచ్చింది. లేదు పర్లేదు, కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది మధ్యలో మూవీ, కానీ ఓకే పర్లేదు. సూర్య యాక్టింగ్ తో ఎవర్ గ్రీన్ అది. లేదు అది ఎవర్ గ్రీన్ అది. లేదు అంతా సూపర్, బాగుంది. మూవీ చాలా బాగుంది బ్రో, ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూడాలి బ్రో, మిక్స్డ్. అది అందరికి నచ్చాలిగా, మాకు నచ్చింది, అందరికి నచ్చాలిగా. కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అండి. అలా ఏం లేదు బ్రో, అందరు కనెక్ట్ అవుతారు, నచ్చచ్చు. సీజే కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. కొంచెం ఇంట్రెస్టింగ్ గా పెట్టారు, మరి చూడాలి. మరి సేమ్ అక్కడ కొంచెం అనిపించింది లాగ్ లాగా, బట్ ఓకే బాగా బాగుంటుంది. సూపర్ గా ఉంది బ్రో. ఎన్నిసార్లు సినిమా చూడొచ్చు, ఇప్పటికైతే చూసాం కదా, ఇంకోసారి ఎట్లా చూస్తాము? చూడొచ్చు బ్రో, బోర్ అయితే ఎక్కడ లేదు. మీకు నచ్చింది కార్తీ లాస్ట్ ఎంట్రీ. యాక్షన్ సీన్స్ అన్ని బాగున్నాయి కదా. క్లైమాక్స్ అంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవునవును. 4